నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నల్లగరులపై ఎర్ర జెండా ఎగిరింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి పట్టం కట్టారు. దశాబ్దాల పోరాటాల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ను కార్మికులు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయాన్ని సాధించింది. తద్వారా సింగరేణి కాలరీస్ లో 7వసారి జరిగిన కార్మిక సంఘ ఎన్నికలలో ఏఐటీయూసీ ఘన విజయాన్ని సాధించింది. ఏఐటీయూసీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లలో విజయాన్ని సాధించింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 4 డివిజన్లలోనూ ఆ సంఘం క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి సింగరేణి గలంలో బీఆర్ఎస్ గులాబీ జెండా కనుమరుగైంది. వరుసగా 2 సార్లు గుర్తింపు సంఘంగా కొనసాగిన తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఈసారి ఖాతా కూడా తెరవకుండా ఘోర పరాజయం చవిచూసింది. ఒక్క రీజియన్లో కూడా గెలవకుండా చతికిల పడింది. 2012-17లో సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన ఆ పార్టీ అనుబంధ విభాగం టీబీజీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఎన్నికలలో పోటీకి నామినేషన్ వేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్లో నైరాస్యం నెలకొంది. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి టీబీజీకేఎస్ ఆసక్తి చూపలేదు. గెలిచిన అభ్యర్థులు సంతోషంలో మునిగిపోయారు, సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, సింగరేణి ఎన్నికలలో టీబీజీకేఎస్ ఆసక్తి చూపలేదు. బీఆర్ఎస్ అధిష్టానంపై నేతలు ఒత్తిడి తెచ్చినా కూడా పోటీకి ససేనడంతో టీబీజీకేఎస్ కి కీలక నేతలు గుడ్ బై చెప్పారు. చాలా ఏరియాల్లో కీలక నేతలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలో చేరారు. కొన్ని ఏరియాల్లో టీబీజీకేఎస్ నేతలు ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలంటూ తీర్మానం చేశారు. దీంతో గుర్తింపు సంఘ ఎన్నికలలో గనుల వద్ద ఎక్కడా కూడా గులాబీ జెండా జాడ కనిపించలేదు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, వినబడతనే లేదు అసలు. వాయిస్ వినబడతలే. ప్రధాన ఏరియాలతో పాటు మెజార్టీ ఓట్లు సాధించిన ఏఐటీసీని విజయాన్ని వరించింది. ఆ సంఘం 1983 ఓట్ల మెజార్టీ సాధించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఎన్నికవటం ఏఐటీయూసీకి ఇది 4వసారి. ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు పోటీ పడగా ఏఐటీయూసీని గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్టీయూసీని ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు ఆమోదించారు. హెచ్ఎంసీ, బిఎంఎస్, సిఐటియు ఇతర కార్మిక సంఘాలు ఏ ఒక్క డివిజన్లో కూడా కనీసం ప్రాతినిధ్యాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ సింగరేణి వ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చింది. సో నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. 94.15% పోలింగ్ నమోదైంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కోల్ బెల్ట్ పై ఎర్ర జెండా ఎగిరింది. ఇప్పుడు అంటే దశాబ్ద కాలం తర్వాత సింగరేణి కార్మికులు ఏఐటీసీకి, సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీయూసీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం
రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా 11 రీజియన్స్లో ఎన్నికలు నిర్వహిస్తే అందులో 5ంటిని కైవసం చేసుకున్నటువంటి ఏఐటీసీ గుర్తింపు సంఘంగా విజయ దుందుబి మోగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏఐటీసీకి గట్టి పోటీనిచ్చినటువంటి ఐఎన్టీయూసీ మాత్రం అనూహ్యంగా 6 రీజియన్ల లోపల విజయం సాధించి చాలా తన సత్తా చాటుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మొత్తం అంటే సింగరేణి గనుల్లో 6 రీజియన్లో కూడా మొత్తం తన విజయం సాధించినప్పటికీ ఐఎన్టీయూసీ అంటే గుర్తింపు సంఘానికి సరిపడా ఓట్లు సాధించకపోవడంతో మొత్తంగా కూడా ఆ గుర్తింపు సంఘానికి దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఏఐటీయూసీ మాత్రం 5 రీజియన్లలో విజయం సాధించినప్పటికీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఒక శ్రీరాంపూర్లోనే 2000 పై చిలుకు ఓట్లు సాధించడంతో మొత్తంగా కూడా 5 చోట్ల విజయం సాధించినప్పటికీ కూడా గుర్తింపు సంఘంగా తనకు సంబంధించినటువంటి ప్రభావాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నాలుగవసారి ఏఐటీయూసీ తన సత్తాను చాటుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా లోపల మొత్తం ఏఐటీయూసీ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ అషురాపేట నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు సింగరేణి పరివాహక ప్రాంతం లోపల మొత్తం 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటీవల విజయ దుందుబి మోగిస్తే ఇప్పుడు సింగరేణి గని కార్మిక సంఘం సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం సింగరేణి కార్మికులు చాలా విలక్షణమైనటువంటి తీర్పునిచ్చినట్లు మన సింగరేణి ఎన్నికలను బట్టి అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ప్రశ్నించే గొంతుకగా కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడే సంఘంగా ఏఐటీయూసీకి మద్దతు పలికినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా లోపల మొత్తం 4 డివిజన్ల లోపల ఐఎన్టీయూసీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఎక్కడైతే కొత్తగూడెంకు సంబంధించినటువంటి కార్పొరేట్కి సంబంధించినటువంటి రీజియన్ ఉందో కార్పొరేట్ రీజియన్తో పాటు కొత్తగూడెం అదేవిధంగా మనుగూరు ఇల్లందు ఈ 4 చోట్ల కూడా విజయ దుందుబి మోగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏఐటీసీ చూసుకున్నట్టయితే ప్రధాన 3000 ఓట్ల పైచిలకు ఓట్లను అయితే విజయం సాధించి మొత్తం గుర్తింపు సంఘంగా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక శ్రీరాంపూర్లోనే 2166 ఓట్ల మెజార్టీని సాధించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మందమరి ఏరియా లోపల 261 ఓట్లతోటి అదేవిధంగా చెప్పండి కృప బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఘోరంగా పరాజయం పాలైంది మనం చూసాం. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు దీనికి కారణం అంటారా? అంటే ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మొత్తంగా కూడా బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పూర్తిగా చతికిలబడడంతో ఆ ప్రభావం అనేటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో టీబీజీకేఎస్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ నుంచి అషురాపేట వరకు 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడం అక్కడ మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి చతికిలపడడం అనేటువంటి జరిగింది. అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ ప్రభావాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘమైనటువంటి టీజీబీకేఎస్ అయితే ప్రభావం చూపెట్టలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం అంటే ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ పార్టీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో నిలబడకూడదు ఆ సంఘం అని చెప్పి ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు దీనిని విభేదించినటువంటి ఆ కార్మిక సంఘం అగ్రనేతలైనటువంటి వెంకట్రావు కావచ్చు, రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య వీళ్ళంతా కూడా టీబీజీకేకు దూరం కావడంతో ఆ ప్రభావం పూర్తిగా గని కార్మిక సంఘం సంబంధించినటువంటి ఎన్నికలపైన పడింది. ఆయా చోట్ల లోపల అంటే మొత్తం 11 రీజియన్ల లోపల టీబీజీకేఎస్ మాత్రం కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. 2 సార్లు 2012, 2017 లోపల వరుసగా గుర్తింపు సంఘంగా ఎన్నికైనటువంటి టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రభావం కోల్పోయింది. ఎక్కడా కూడా గణనీయమైనటువంటి ఓట్లు సాధించలేదు. కేవలం సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అవ్వడం ఆ పార్టీకి సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా గని కార్మిక సంఘానికి ఓట్లు అడగనటువంటి సిచ్యువేషన్ అయితే పూర్తిగా కనిపించినటువంటి పరిస్థితి మొత్తం ఏఐటీసీ విజయ దుందుబి అయితే మోగించింది. రైట్ కుమారస్వామి.